గారు నిజంగా చాలా బాగా వర్క్ చేస్తారు. ఆవిడ అసలు 8:30కి స్కూల్కి వచ్చేస్తారు. ఆవిడ ఎంతసేపు పిల్లలకి ఏదో చెప్పాలి అని ఎంతసేపు ఆవిడ తాపత్రయం. నేను నిజంగా అంత తాపత్రయం ఏ టీచర్లో కూడా చూడలేదు. ఆవిడ 8:30 కల్లా వచ్చి అలా చెప్పాలని చెప్పి కూర్చున్నప్పుడు 9 వరకు చెప్తారు. ఈ లోపు మేడం గారు వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు, అర్జెంట్ రిపోర్ట్ కావాలి. పాపం పిల్లలు చెప్పేది ఆపేసి ఆవిడ ఆ రిపోర్ట్ గోల్లోనే ఉంటారు. ఆ రిపోర్ట్ అవుతుంది పెట్టాం, మళ్ళీ కూర్చుంటారు. ఈ లోపు ఎంఎస్కే గారు ఫోన్ చేస్తారు, 10 సంవత్సరాల నుంచి మీకు బాల సంజయ్ కిట్లు ఎన్ని వస్తున్నాయి, నాకు అర్జెంట్ గా రిపోర్ట్ కావాలి. 10 సంవత్సరాలు బాల సంజయ్ కిట్లు ఎవరు గుర్తు పెట్టుకుంటారండి? ఆ ఎంఎస్కే గారికి రిపోర్ట్ చెప్పాలి, అది అయిపోతుంది. ఈలోపు పాలు తంబంటారు, సెంటర్ రోజులే సరిపోవాలి. నిజంగా మా టీచర్లు పడే కష్టాలు చూస్తుంటే ఏసే నాకు ఆయా జాబ్ ఇచ్చినందుకే నాకు థ్యాంక్స్ అనిపిస్తుంది అనమాట. అన్ని కష్టాలు ఆ టీచర్లు పడుతున్నారు. పాపం వాళ్ళకి సాయంత్రం ఈవినింగ్ 4కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫోన్ పక్కన పెట్టడానికి ఉండదు. కనీసం వాళ్ళు పిండి రుప్పుకుంటున్నా సరే ఆ ఫోన్ మోగుతుంటే ఆ పిండి చేయి కడుక్కొని వాళ్ళు ఫోన్లు ఎత్తాలి. మా టీచర్ గారు చెప్తారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త హ్యాపీగానే ఉంటారు, మాకు అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ కూడా ఉండదు అని. నిజంగా వాళ్ళు స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. అసలు రేపు 1st తారీఖు కనుక ఇవాళ టీచర్ గుండెలో గుబ్బులు మొదలవుతా ఉంటుంది. అమ్మో రేపు 1st తారీఖు ఎన్ని ఉన్నాయి. 1st తారీఖు స్టార్ట్ అయితే గ్రోత్, ఫస్ట్ గ్రోత్ వేసేయాలి. స్కూల్కి రాగానే గ్రోత్ వేయగా నాకు సింక్ అవుతుందా? అవ్వదు. మధ్యరాత్రి 2ంటికి వెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారంట, అంత టెన్షన్ వాళ్ళు పడుతున్నారు. అలాగే ఎఫ్ఆర్ఎస్ ఒక 3 నెలల నుంచి ఎఫ్ఆర్ఎస్ యాప్ లో వాళ్ళు పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ వాళ్ళ ఫేస్ పడుతున్నప్పుడు అసలు వాళ్ళు ఫేస్ స్కూల్లోకి వచ్చి వాళ్ళ ఫేస్ తీస్తే వాళ్ళకి వెంటనే సబ్మిట్ అవ్వదు. బయటకు తిరగా లోపలికి తిరగా, బయటకు తిరగా లోపలికి తిరగా, సిగ్నల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ సిగ్నల్ వచ్చి ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ అవ్వగానే అమ్మాయి ఒక ఎఫ్ఆర్ఎస్ అమ్మాయి అయిపోయింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. అసలు వైఫై ఆన్ చేసుకొని మరీ చెప్తారనమాట, అది కూడా అవ్వదు. మమ్మల్ని బాలింతలు గర్భవతులు ఎప్పుడు పుట్టింటికి వెళ్తారో తెలియదు. మేము చెప్తాం, అమ్మ రేపు 1st తారీఖు ఎఫ్ఆర్ఎస్ యాప్ తీయాలి, కొంచెం ఉండండి అందుబాటులో అంటే అలాగండి అంటారు. ఫోన్ చేసి అమ్మ ఎఫ్ఆర్ఎస్ తెగంటే అయ్యో మేము నిన్నో పుట్టింటికి వచ్చేసాం టీచర్ గారండి, మాకు తెలియ టీచర్ గారండి అంటారు. అమ్మో మేడం వాయిస్ మెసేజ్ పెట్టేస్తుంది, అర్జెంట్ గా ఎఫ్ఆర్ఎస్ కావాలి. ఉయ్యూరు విజయవాడ వెళ్ళి కూడా మా టీచర్ ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఛార్జెస్ ఎవరిస్తారు? వాళ్ళు నిజంగా ఇప్పుడు సరుకుల ధరలు తెలుసు ఎంత అవుతున్నాయి. వాళ్ళు వచ్చేసరికి కూరగాయలు పప్పులు దినుసులు నెల వచ్చేసరికి మా ఆయాలకు వాళ్ళు అందివ్వాలి, కానీ వాళ్ళు అంత కష్టపడతారు. నిజంగా వాళ్ళు 2 ఫ్యామిలీని ఖచ్చితంగా పోషిస్తున్నారు. ఇలా టీచర్లు నిజంగా ఒక 10th క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ డిగ్రీ కూడా వాళ్ళు చేసే వర్క్ డిగ్రీ పీజీ వాళ్ళు కూడా సరిపోరు, అంత బాగా వర్క్ చేస్తారు. ఇంకా మా ఆయాల విషయాలకు వస్తే మా ఆయాలు కూడా టీచర్ అంత కాకపోయినా మేము కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాము. మా ఆయాలకు వచ్చేసరికి మాకు 8:30కే మేము స్కూల్లో ఉండాలి, పిల్లల్ని తీసుకురావాలి. మేము 8:30కి పిల్లలు స్కూల్లో ఉండాలంటే మేము 7:45 కల్లా మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 10 మంది పిల్లలు ఉన్నా సరే 10 ఇళ్ళు తిరగాలంటే ఖచ్చితంగా 30 గంట పడుతుంది. 8:45కి మేము స్కూల్కి వస్తున్నాం అంటే మేము గంట ముందే వర్క్ చేస్తున్నాం. 8:30 నుంచి మా ఇంటి నుంచి బయలుదేరితే 9:30కి మేము స్కూళ్ళలో ఉంటున్నాం. మా సర్వేలో ఉన్న ప్రతి పిల్లల్ని మేము తెచ్చుకుంటున్నాం. ప్రీ స్కూల్ ఇంప్రూవ్ కావాలి, ప్రీ స్కూల్ పిల్లల్ని పెంచాలి. మా సర్వేలో లేని పిల్లలు మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? మా సర్వేలో 10 మంది కాదు 20 మంది పిల్లలు ఉన్నా 20 ఏళ్ళకెళ్ళి మేము తెచ్చుకుంటాం. కానీ మా సర్వేలో లేని పిల్లలు మేము తెచ్చి మేము ప్రీ స్కూల్ ఎలా పెంచుతాం? అదొకటి. అలాగే పిల్లల్ని పెంచడం అంటే టీచర్లు కూడా పిల్లలకు టీచింగ్ నేర్పిస్తున్నారు. నిజంగా ఒక 2nd క్లాస్ 3rd క్లాస్కి వచ్చిన పిల్లలకైతే కొంచెం చదవండి అమ్మా మనం దగ్గర కూర్చోబెట్టుకొని చదివించగలుగుతాం. అదే ప్రీ స్కూల్ పిల్లలు టీచర్లు నిజంగా వాళ్ళతో కలిసి వాళ్ళ తల్లిలాగా, అంటే కొంతమంది పిల్లలకు మాటలు కూడా రావు, టీచర్లు వాళ్ళతో కలిసి వాళ్ళతో పాడి వాళ్ళతో ఆటలు ఆడితే గానీ వాళ్ళకి రావు. మా టీచర్లకి రిపోర్ట్లే సరిపోతాయి. కానీ మేడమ్స్ వచ్చేసరికి ప్రీ స్కూల్ కథలేని చెప్పారు, పాటలేని చెప్పారు, ఆటలేని చెప్పారు, మీ పిల్లల్ని ఎలా రెడీ చేశారు, వాళ్ళకి టైం ఎక్కడ ఇస్తున్నారు? టీచర్కి ప్రీ స్కూల్ చెప్పే టైం కూడా టీచర్స్ ఖచ్చితంగా పై వాళ్ళు ఇవ్వడం లేదు, అది పై వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే మా ఆయాలు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి సరిగ్గా మాటలు కూడా రావు. కనీసం అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మేము వాళ్ళని ఆలించి పాడించి కొంతమంది టాయిలెట్కి వెళ్ళడం కూడా తెలీదు. మా వంట మధ్యలో ఉన్నా సరే ఆపి ఆ పిల్లలు మేము జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా ఒక కన్న తల్లిలాగా టీచరు చూస్తుంది, అలాగే ఆయా చూస్తుంది. అలాంటి అంగన్వాడీల మీద ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకో వైరం ఎందుకో నాకైతే తెలియడం లేదు. నేనైతే ఒక్కసారి ఒక కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా సీఎం అయినా ఎవరైనా సరే ఒక్కరోజు మా అంగన్వాడీలో ఉండండి, 9 to 4 మా అంగన్వాడీలో ఉండండి. మా టీచర్ల టాలెంట్ చూడండి, మా టీచర్ల టెన్షన్లు చూడండి, మా పిల్లల అల్లర్లు చూడండి, మా ఆయాల ఓర్పులు చూడండి. ఇదంతా 9 to 4 మా సెంటర్ లో ఉండి మాకు జీతాలు ఎందుకు పెంచారో అప్పుడు మాట్లాడండి. మీరు అప్పుడు వచ్చి మాట్లాడి మీకు జీతాలు కరెక్ట్ కాదు అని ఎవరన్నా అంటే మేము ఇక్కడే చేసి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతాం మేము ఇక్కడే. కాబట్టి ఒక్కరోజు మా సెంటర్ లో ఉండి మా సత్తా చూసి అప్పుడు మీరు
మాట్లాడండి. మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో కూడా ఎన్నో ప్రామిస్ చేశారు. అసలు ఇది అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని ఆయన అన్నాడు. నిజంగా ఇది అక్క చెల్లెల ప్రభుత్వం అయితే మనందరం ఆడాలం కాదా? మనందరం అక్క చెల్లెలం కాదా? అక్క చెల్లెలు అయితే నిజంగా తోడబుట్టిన వాడైతే తోబుట్టులు ఇంత బాధ ఎందుకు పెడుతున్నాడు? ఆయన అర్థం చేసుకోవాలిగా. దీన్ని బట్టి అది అవుతుంది ఒక చెత్త ప్రభుత్వం అని. ఖచ్చితంగా ఇది ఒక అక్క చెల్లెల ప్రభుత్వం కాదు, ఇది ఒక చెత్త ప్రభుత్వం. ఆయన చేసిన ప్రామిస్లు కూడా ఆయనకు గుర్తులేనంత మతిమరుపు మరి ఆయనకు ఉందేమో ఆయనకే తెలియాలి. కనీసం మా అంగన్వాడీ ఎందుకో కూడా నాకు తెలియదు. అలాంటిది మరి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ప్రతి ఒక్కరిలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. మనకిచ్చే జీతాలు ఏ పాటండి? 11,500 మీ టీచర్లకు ఇస్తున్నారు. అందులో మీరు తీసుకునేది నాకు తెలిసి 7,000 మీ పరిస్థితులకు ఉపయోగించుకుంటారేమో. మిగతా అన్ని మీకు అంగన్వాడీకి దారాగత్తం చేయడానికి సరిపోతాయి. మీరు సెక్టార్ మీటింగ్ పెడితే ఆ రోజు ఎంత ఖర్చు అవుతుందో నా సెంటర్లో సెక్టార్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చూస్తాను. మా ఆయాలు మించిన జీతమే మీకు ఉంటుంది, అంతకు మించి ఏం మీకు మిగలదు. మా ఆయాలకు కూడా అంతే. ఒక 7,000 ఈ రోజులో 7,000 ఏమోలకు వస్తాయండి. నిజంగా పిల్లల చదువుల కన్నా వస్తాయా? మేము ఇంత కష్టపడి చేసుకుని పోరాడుకునేది తెల్లారి మాకు 4 ఎగిస్తే గానీ మేము 8 బయలుదేరలేము. అలాంటి ఆడవాళ్ళు మేము ఎంతో కష్టపడుతుంది కుటుంబం కోసం, మా పిల్లల చదువుల కోసం. అలాంటిది కనీసం జీతాలు పెంచడానికి కూడా వాళ్ళు ఇంతగా ఆలోచిస్తున్నారంటే నాకు అనిపిస్తుంది అసలు ఈ మనుషులేనా అని. అధికారులు ఖచ్చితంగా ఆడపిల్లల బాధ తెలిసిన వాళ్ళైతే ఏ ఆడపిల్లని ఇంత ఏడిపించరు. మన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత కూడా చాలా ఉద్యమాలు చేసాం. మొన్న మనం కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే వండుకొని తిన్నాం. అప్పుడు కూడా వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదు. కానీ నేను ఒక్కరోజు మనం నిరవధిక సమ్మె అంటే మన పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పంగానే నేను